నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఓయూ రీసెర్చ్ స్కాలర్ అంజనేయ గౌడ్ మనతో ఉన్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఈ కోట అవసరమా అని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల మీరు ఏం చెప్తారు? ఈరోజు ట్విట్టర్ వేదికగా ఐఏఎస్ అధికారి తెలంగాణ క్యాడర్కి సంబంధించిన స్మితా సబర్వాల్ దివ్యాంగుల పట్ల కోటా అవసరమా అంటుంది. మాలాగా మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఎందుకంటే వికలాంగుడు కోట మీద ఆధారపడి ఏం లేడు. తను సొంత కాళ్ళతో చిన్నప్పుడు తను ఎంత ఇబ్బంది పడ్డా చదువుకు నమ్ముకొని ఎంతో డిగ్రీలు చేసి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్గా ఎన్నిక కావాలని తన కోరికను నెరవేర్చుకుంటాడు. కానీ మీలాంటి ఎందుకంటే ఇవాళ స్పందించడానికి బలమైన కారణం ఏంటంటే ఇవాళ భారతదేశంలోని అత్యుత్తమైన ఉద్యోగం అంటే ఏమైనా ఉంటే ఐఏఎస్. కాబట్టి ఈరోజు మేము ఏమంటున్నాం, మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మా సమాజాన్ని భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మా యొక్క ఆత్మ ఇలా మాకు ఆవేశం తెప్పిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా సమాజం ఒప్పుకోదు. మీరు వెంటనే ట్విట్టర్ వేదిక కాదు, నీవు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎదల ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే మీరు ఒక వ్యక్తిని రాజకీయాలలో ఆదర్శవంతంగా తీసుకొని మీరు వచ్చిర్రు, మీ మామగారైన జయపాల్ రెడ్డి గారిని. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరైతే ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చిర్రో అలాంటి వ్యక్తి ఎంతో ఉత్తమ పార్లమెంటరీగా ఎన్నికైన గిటం తెలుసు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, 24 గంటలు టైం ఇచ్చినాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమె మీద చర్యలు తీసుకోవాలి, పిలిపించుకొని వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పే విధంగా మీరు చేయాలని ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్మితా సబర్వాల్ 24 గంటల టైం అయితే ఇస్తున్నాం. ఇప్పటికైనా దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ప్రభుత్వంపై అలాగే ఒత్తిడి చేస్తాం, నిరాహార దీక్షలు కూడా దిగుతామని కూడా ఓయూ సంబంధించిన రీసెర్చ్ స్కాలర్ అయితే చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.